హల్లెలూయా. మంచిది పిల్లలు గమనించండి. ఈ సీమోని ఇంటిలో కూడా ఒక విందు జరిగింది. అబ్రహాము గారి ఇంటిలో కూడా ఒక విందు జరిగింది. యోబు గారి యొక్క ఇంటిలో విందు జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అహష్వేరోషు రాజు యొక్క కోటలు, షూషాను కోట, కోటలో తోట, తోటలో విందు జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అసలైనటువంటి విందు ఒకటి ఉంది. ఆ విందును గురించి మనం చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 21 నుంచి 24 వరకు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేశాను. ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విందు జరిగిందండి. ఇక్కడ కూడా ఒక విందు జరిగింది. మన ప్రభు ఈ తప్పిపోయిన కుమారుడు అనేటటువంటి కథను అక్కడ చెప్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ కథ ఎవరిదో కాదు. వింటున్నారా? ఈ కాలపు ప్రవక్త వచ్చి దీన్ని వివరిస్తేనే కానీ మనకు అర్థం అవ్వాల. ఆ తప్పిపోయిన కుమారుడు అంట, ఆ తండ్రి కొడుకులు, లేకపోతే ఇద్దరు కొడుకులు అంట, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అంట, అలాగా ఇలాగని మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ గడియ వర్తమానికుడు వచ్చి ఆ పెద్ద కుమారుడు ఎవరో, ఆ చిన్న కుమారుడు ఎవరో చాలా చక్కగా విపులంగా మనకు వివరించాడు. హల్లెలూయా. ఆ వచ్చినటువంటి కుమారుడు ఏమంటున్నాడు చెప్పండి? తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేశాను. చూడండి, అక్కడ ఒప్పుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అన్యజనులమైనటువంటి మనము మన తండ్రి ఎవరో తెలియక, మన ప్రభు ఎవరో తెలియక ఆయనకి విరోధంగా పాపం చేసి మనం లోకంలోకి వెళ్ళిపోయి చేయరాని కార్యాలు చేసి, చూడరాని కార్యాలు చూసి, ఎన్నో తలంపులతో, చెడ్డ వ్యసనాలతో, దుర్వ్యసనాలకు బానిసలైపోయి, హల్లెలూయా, ఎన్నో రకాలుగా భయంకరమైనటువంటి పాపంలో పడిపోయి ఆఖరికి దేవుడు ఎవరో తెలుసుకొని తిరిగి మనము దేవుని వద్దకు వచ్చాం. ఇప్పుడు ఆ చిన్న కుమారుడు ఎవరో కాదు కానీ మనమే అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పెద్ద కుమారుడు ఎవరో కాదు కానీ ఇశ్రాయేలీలు అన్నారు. ఆమేన్. వారు మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి అని చెప్పుకుంటున్నారు కానీ హల్లెలూయా, ఆ తండ్రి యొక్క మార్గంలోకి రాలేకపోతున్నారు. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. ఆ తండ్రి ఆజ్ఞలు నెరవేర్చలేకపోతున్నారు. ఆ తండ్రి ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ చిన్న కుమారుడు ఉన్నాడు చూసారా, అతడు బయటికి వెళ్ళిపోయాడు. తనకున్నదంతా కూడా వ్యయపరుచుకున్నాడు. వ్యసనాలకు లోనైపోయాడు. పాపంలో పడిపోయాడు. తనేంటో తన మనోనేత్రాలు తెరవబడి ఇప్పుడు మళ్ళా వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నాడు, తండ్రి, నీకు అలాగే పరలోకానికి విరోధముగా నేను పాపం చేస్తున్నానయ్యా. నీ కుమారుడును అనిపించుకోవడానికి కూడా నాకు యోగ్యుడను కానయ్యా. కాబట్టి నీ పనివారిలో ఒకనిగా, నీ పనివాళ్ళలో ఒకడుగా చేసుకోయ్యా, సరిపోద్ది. నాకు ఉదయం సాయంత్రం అంత ముద్దడితే చాలయ్యా, నాకు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా, నీ పనివాళ్ళలో ఒక పనివాడిగా చేసుకో అన్నాడంట. ఆ తండ్రి యొక్క ప్రేమ చూడండి. ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడని కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వచ్చిన సమయం వచ్చింది. ఆ చిన్న కుమారుడు రాగానే హత్తుకున్నాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హత్తుకుని మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే స్నానము. ఎక్కడ దొల్లొచ్చాడు? అక్కడక్కడ ఆ మురుకులో, నీ మురుకులోను, అక్కడ మేతేసి ఇక్కడ మేతేసి ఆ చెత్తంతా అంటించుకుని వచ్చాడు. అందుకు మొట్టమొదటిగా ఆయనకు వస్త్రాలు తొడిగే ముందు ఏం చేయాలి? స్నానము చేయాలి.
ఆ స్నానం ఏంటో కాదు కానీ ఈరోజు మనకి బాప్తిస్మై ఉన్నది. ఆ స్నానం ఏంటి చెప్పండి? బాప్తిస్మమై ఉన్నది. ఆయన కుమారుడు అనిపించుకోవడం కోసం మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే బాప్తిస్మం. అతనికి స్నానం చేయించారు. ఆ తర్వాత అతనికి కట్టించింది ఏంటంటే వస్త్రము. ఏం కట్టించారు? వస్త్రము తొడిగించారు. వస్త్రం ఏంటో కాదు కానీ పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఓ, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి చూడండి. ఆ ఉంగరం ఏంటో కాదు కానీ అధికారం అయి ఉన్నది. ఉంగరం ఏంటి చెప్పండి? అధికారం. ఆ యొక్క తండ్రి ఏదైతే అధికారం కలిగి ఉన్నాడో ఆ అధికారాన్ని తన కుమారుడికి ఇచ్చాడు. ఎలాంటి కుమారుడు? తప్పిపోయిన కుమారుడు. ఎలాంటి కుమారుడు? పడిపోయిన కుమారుడు. ఎలాంటి కుమారుడు? పారిపోయిన కుమారుడు, లోకములో పతనమైపోయినటువంటి కుమారుని. అలాంటి కుమారుని తిరిగి వస్తే తండ్రి హక్కుని చేర్చుకొని ఏం చేశాడంట? మొట్టమొదటిగా స్నానం చేయించాడు, వస్త్రాలు ధరింపచేశాడు, ఉంగరం ధరింపచేశాడు. ఏమేమని చెప్పండి? స్నానం దేనికి? బాప్తిస్మం. వస్త్రం ఏంటి? పరిశుద్ధాత్మ. ఉంగరం ఏంటి? అధికారం. తర్వాత పాదములకు చెప్పులు తొడిగించాడు. చెప్పులు సమాధానం. సమాధానం లేని తన జీవితం. స్నేహితులతో తిరిగినప్పుడు, భయంకరమైనటువంటి పాపంలో పడిపోయినప్పుడు తన జీవితంలో ఎన్నడూ సమాధానం లేదు అతనికి. కానీ తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత సమాధానం కలిగింది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే సమాధానం కలిగిందో ఆ కింద వచనాలు చూడండి. ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. మన పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా. కొడుతుంది అది? కొడుతుందా? ఆ పురుగు తీసండి వెళ్ళి ఎవరన్నా మగోళ్ళు. ఆ కచ్చి బీదను పట్టుకెళ్ళండి, లేకపోతే కచ్చి బీదను పట్టుకెళ్ళి దాన్ని పట్టుకుని బయటాడండి. లేకపోతే అది కొట్టచ్చు, లేకపోతే చెవులో దూరేయచ్చు. అది మంచోళ్ళు, సంఘ పెద్దలు మంచోళ్ళు రా. వెళ్ళిపోయిందా? మంచి బాబా, హల్లెలూయా. రక్షక బొట్లు అన్నాడు మన ప్రవక్త. మరే సంఘ పెద్దలు అంటే ఏమన్నారు? మన ప్రవక్త సంఘక్రమ వర్తమానంలో ఏమన్నాడు? సంఘ పెద్దలంటే రక్షక బొట్లు అంట. మరే మీకు హాని కలగకుండా చూసుకోవడం వాళ్ళ పని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, అతను చనిపోయినటువంటి వ్యక్తి మరలా బ్రతికించాడు. అందుకే పిల్లరా, మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసు అంట మన యొద్దకు వచ్చి మనల్ని బ్రతికించాడంట. అదే ఈ తండ్రి కొడుకులకున్న బంధం. అదే సాదృశ్యం అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒక పశువుని వధించి విందు చేశాడా లేదా? మరి అదే నా సబ్జెక్ట్. అదే నా సబ్జెక్ట్ ఏంటి? విందు చేయించాడు. తన తప్పిపోయిన తన కుమారుడు దొరికినందుకు విందు చేయించాడు. ఇదొక రకమైన విందు. జాగ్రత్తగా వినండి. అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు నిమిత్తం ఒక విందు చేశాడు. అదొక విందు. హల్లెలూయా. యోబు గారి యొక్క బిడ్డలు వారి కుటుంబంలో ప్రతి దినము విందు చేసుకుంటున్నారు. అదొక రకమైన విందు. ఆ షోషాను కోటలో ఉన్న తోటలో ఒక విందు రాజుగారు చేయించాడు. అదొక రకమైన విందు. సీమోని ఇంటిలో భోజనపు బంతిలో కూర్చున్నారు ప్రభు. అక్కడొక విందు జరిగింది. అదొక రకమైన విందు. హల్లెలూయా. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ విందు వేరు. తప్పిపోయిన కుమారుడు దొరికినందుకు ఏర్పాటు చేసినటువంటి విందు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకా మీరు గమనించినట్లయితే పిల్లరా, ఆదికాండంలో 43వ అధ్యాయంలో ఉంటుంది. తీయకులో టైం సరిపోదు కానీ 43వ అధ్యాయంలో యోసేపు ఉంటాడండి. యోసేపు అన్నలు వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తాడు? అక్కడ కూడా విందు చేశాడు. ఎవరికి? వాళ్ళ అన్నలకి విందు చేశాడు అక్కడ. హల్లెలూయా. అక్కడ గొర్రెలు కానీ మేకలు కానీ వధించి వారికి చక్కటి భోజనాలు సిద్ధపరిచాడు. అక్కడ కూడా యోసేపు ఒక విందు చేశాడు. ఆమేన్.
హల్లెలూయా. అంటే వాళ్ళ అన్నోళ్ళు వచ్చారనే సంతోషం, చాలా కాలం తర్వాత వాళ్ళ అన్నలను చూశాను అనేటటువంటి సంతోషం. కాబట్టి వాళ్ళు ఎవరో పరాయోళ్ళు కాదు. నిజంగా వాళ్ళు పరదేశులు అయితే, పరాయి దేశం నుంచి వచ్చి ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధాన్యం ఇచ్చేసి పంపించేసను. కానీ తన హృదయంలో ఏముంది? చాలా కాలం తర్వాత నా అన్నలను చూశాను అనేటటువంటి సంతోషంతో తన అన్నలకు నిమిత్తం అక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ విందులో తనకి సంతోషం కలగలేదు. కానీ ఎందుకంటే తన చిన్న తమ్ముడు బెన్యామీన్ ఆ విందులో లేడు. అందుకే ఏమన్నాడంటే, అరే అబ్బాయి, ఈసారి మీరు వచ్చేటప్పుడు మీ కడసారోడు ఉన్నాడు చూసావా, చిన్నోడు, బెన్యామీన్ అంటే అర్థమైపోద్ది వాళ్ళకి. మీ చిన్నోడు ఉన్నాడు కదా, ఆఖరుడు, వాడిని తీసుకొస్తేనే ఈసారి మీకు ధాన్యం అమ్ముతా. ఎందుకంటే ఈ యోసేపుకి ఆ తమ్ముడు అంటే చాలా ఇష్టం, వాడిని చూడాలనేటటువంటి ఆశ. కానీ అన్నలు వచ్చారు, గొర్రెలు కోసాడో మేకలను కోసాడో మంచిగా మసాలా దట్టించాడో, హల్లెలూయా, ఎట్ట చేశాడో మొత్తం మీద భోజనాలు. కానీ ఆ విందులో మాత్రం యోసేపుకి సంతోషం కలగల. ఎందుకంటే తన చిన్న తమ్ముడైనటువంటి ఆ బెన్యామీన్ని చూడలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు మళ్ళా వచ్చేటప్పుడు మీ తమ్ముడిని తీసుకురావాలా, అప్పుడు మళ్ళీ విందు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఇలాగ విందుల గురించి మనం చెప్పుకుంటూ వెళితే అద్భుతమైనటువంటి కార్యాలు మనం చాలా వరకు చూడొచ్చు. ఇప్పుడు రండి 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం 15 నుంచి చదవండి త్వరగా. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వాక్యం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండి వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. విందు కాలమందు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. 24వ వాక్యం. ఏలయనగా పిలువబడిన మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా చూడండి, దేవుని రాజ్యములో భోజనము చేయవాడే ధన్యుడంట. దేవుని రాజ్యములో భోజనము చేయవాడే ధన్యుడు. ఇక్కడ అబ్రహాం ఇంట్లో భోజనం చేసేవాడు ధన్యుడు అనలేదు. నేను మాట్లాడుతున్నా, అబ్రహాం ఏర్పాటు చేసిన విందులో భోజనం చేసినవాడు ధన్యుడు అనలేదు. షోషాను తోటలో భోజనం చేసిన వాళ్ళు ధన్యులు అనలేదు. ఆమేన్. యోబు గృహంలో భోజనాలు చేసిన వాళ్ళు ధన్యులు అనలేదు. మరి సీమోని ఇంట్లో భోజనాలు చేసిన వాళ్ళు ధన్యులు అనలేదు. కానీ దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, ప్రకటన 19:9 చెప్తున్నటువంటి మాట చూడండి. ప్రకటన గ్రంథం, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఎన్నో విందులు జరగవచ్చు, ఎంతోమంది మిమ్మల్ని పిలవచ్చు, ఎక్కడికైనా మీరు విందుకు వెళ్ళొచ్చు, అది చాలా గొప్పగా ఉండొచ్చు. కానీ అది నీకు పరలోకంలో చోటివ్వదు, నీవు ధన్యుడివి కాదు. కానీ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు మాత్రమే ధన్యులై ఉన్నారు. అందుకే పిల్లరా, మన ప్రవక్త అంటున్నాడు, జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉన్నవో వారందరికీ గొర్రె పెండ్లి విందుకి ఆహ్వానం ఉందంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని మాట గనక వినకపోతే జీవగ్రంథములో నుండి వారు పేర్లు తొలగించబడతాయి. కానీ గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్న పేర్లు మాత్రం అవి ఎంతకీ తుడిచిపెట్టబడమంట. జీవగ్రంథంలో ఉండొచ్చు, కానీ నీ పేరు ఎక్కడ ఉండాలంటే గొర్రెపిల్ల జీవన. అందుకే ఆయన ఏమన్నాడంటే, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులంట. ఆమేన్. కాబట్టి ఏ విందుకు వెళ్ళాలి మనం?
గొర్రె పిల్ల పెండ్లి బిందుకి వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నిశ్చయముగా చూడండి, గొర్రె పిల్ల పెండ్లి బిందుకు ఆహ్వానం ఉంది. అయితే అందరూ రాలేక సాంఘిక కార్యకలాపాల్లో మునిగిపోయి వారు నెపములు చెప్పుతూ తప్పించుకుంటున్నారు. కాబట్టి వారి పేర్లు గొర్రెపిల్ల ఆ జీవగ్రంథముల నుండి వారి పేర్లు తుడిచివేయబడుతున్నాయంట. ఇప్పుడు రండి మత్తయి సువార్తలకు రండి. ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి త్వరగా. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము, చూడండి, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయారు. చూడండి, దాసులను పంపినప్పుడు వారు రానని చెప్పేశారంట వాళ్ళు. అయితే పిల్లలు గమనించండి, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, చూడండి అక్కడ కిందకి చదవండి. కాగా అతడు, ఇదిగో నా బిందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతా సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని. ఆమేన్. చూసారు, ఇదేం విందండి? పెండ్లి విందుది, వనభోజనాలు కాదు. హల్లెలూయా, మనము పెండ్లి విందుకు వెళ్ళబోతున్నాం. ఇక్కడ జరిగే విందులు మనకి లెక్క కాదండి. ఆమేన్. ఇంకేమంటున్నాడు? వారు లక్ష్యము చేయక, ఒకడేమంటున్నాడంటే పొలానికి వెళ్ళాలంటున్నాడు, మరొకడేమో వ్యాపారానికి వెళ్ళాలంటున్నాడు. అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు. కాబట్టి రాజు కోపం సంహరించి, ఆమేన్, అదే హర్మగెద్దోను యుద్ధం. త్వరలో జరగబోయే కార్యం అదే. పాస్టర్లను చంపేస్తున్నాం అంటే పెద్ద గొప్ప అనుకుంటున్నారు వీళ్ళు. దేవుడు నీ కొరకు పంపాడు సేవకుడిని, సమర్పించుకుని వచ్చాడు, భార్య బిడ్డలను వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని నీకు సేవ చేయాలని, నీకు బిందుకు దేవుడు పిలిచిన బిందుకు నిన్ను పిలవాలని, ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవాలని సేవకులను దేవుడు పంపితే వాళ్ళు ఏం చేస్తున్నారండి? చంపేస్తున్నారండి. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రాబోయే దినాల్లో వాళ్ళందరినీ కూడా, రాజులను సంహరించి వారి పట్టణాలన్నింటినీ కాల్చివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది హర్మగెద్దోను యుద్ధంలో జరిగే కార్యాలు ఇవి. మన ప్రవక్త 7వ ముద్రలో దాని గురించి వివరిస్తా ఉన్నాడు. 7వ ముద్ర లేదా 7 ముద్రల వర్తమానమే ఈరోజు మన యొక్క ప్రత్యక్షతను తీసుకొచ్చింది. బైబిల్ గ్రంథంలో మన స్థానం ఏంటో తెలియజేసింది మనకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? చదవండి. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు ఇంకా పాత్రులు గారు. పిలిచాడు 2000 సంవత్సరాలుగా పిలుస్తున్నాడు. రండి, ఇదిగో పెండ్లి విందు సిద్ధంగా ఉంది, రండి అని పిలుస్తానే ఉన్నాడు. సేవకులను పంపుతానే ఉన్నాడు, వస్తానే ఉన్నారు, వచ్చిన వాళ్ళు చంపేస్తానే ఉన్నారు. అయితే పిలువబడిన వారు అర్హులు కారు కానీ గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూసారు పిల్లారా, అసలు పిలువబడిన వాళ్ళు ఎవరంటే యూదులు, అసలు పిలువబడిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. వాళ్ళు ఏమన్నారంటే నెపములు చెప్పారు. అయ్యా, మేము ఏదో పని చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మాకు ఖాళీ లేదు, పెండ్లి విందు లేదు, ఏమి లేదు, అవతలకు పోండి అన్నారు. వచ్చిన వాళ్ళు చంపేశారు. అయితే పిల్లలు గమనించండి, ఇప్పుడు ఎవరి కోసం వస్తున్నారు తెలుసా? ఇప్పుడు మన కోసం వస్తున్నాడు. ఇప్పుడు మన కోసం వచ్చారు వాళ్ళు. రాజవీధుల్లోకి వెళ్ళండి. ఆ దాసులు రాజమార్గములకు పోయి, మన చెడ్డోళ్ళమా మంచోళ్ళమో చెప్పండి. మనలో ఏమైనా మంచి ఉందా? ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు, మనం చెడ్డవారమే, అయినప్పటికీ మన దేవుడు మంచివాడు కనుక ఇక చెడ్డోళ్ళేంటి మంచోళ్ళేంటి, కనబడిన వాళ్ళు అందరినీ పోగు చేసిరు కనుక ఇప్పుడు విందుకు వచ్చిన వారితో
ఆ విందుశాల పెండ్లిశాల నిండిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరలోక రాజ్యంలో పెండ్లి విందుశాల నిండుతుందా నిండదా? చెప్పండి, నిండుతుందా నిండదా? మరి ఇది పరలోక రాజ్యం యొక్క ఉపమానమేనా ప్రభు చెప్పింది? చెప్పండి, పరలోక రాజ్యం యొక్క ఉపమానమేనా? మరి అందరినీ కూడా, మంచోళ్ళని, చెడ్డోళ్ళని, అంగహీనుల్ని, గుడ్డోళ్ళని, చెవిటోళ్ళని అందరిని తీసుకొచ్చాను. ఇప్పుడు మన అందరికీ సువార్త వచ్చేసింది. మనకి నువ్వు ఎలాంటి వాడు అనేది అవసరం, అది కాదు కావాల్సింది. నువ్వు ఎలాంటి వాడవైనా అక్కడికి వచ్చాక నీ మార్గం మారిపోద్ది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విందు దగ్గరికి వెళ్ళేటప్పటికే మారిపోతుంది నీకు. అందుకే పరలోకం అంతా కూడా, ఆ రాజ్యం అంతా కూడా ఎలాగైపోయిందంట? విందుశాల నిండిపోయిందంట. ఆ రాజు కూర్చున్న వారిని చూడడానికి వచ్చాడంట. మనోళ్ళేనా? ఎంతమంది వచ్చారు? పిలిచినోళ్ళు, పిలినోళ్ళు మనోళ్ళేనా వీళ్ళందరూ? నా మాటలు అర్థమవుతున్నాం? హల్లెలూయా. మేము మొన్న పెళ్ళికి వెళ్ళాం. ఆయన కూడా అలాగే గుమ్మంకాడ కూర్చుని చూస్తున్నాడు. అబ్బో మనోళ్ళేనా? అబ్బో వచ్చారా గారు? వందాలండి అంటున్నారు. హల్లెలూయా. అంటే చూసుకోరా మరి పెళ్ళికి పిలిచినోళ్ళు అలా చూస్తారమ్మా. పెళ్ళికి పిలిచినప్పుడు ఏం చేస్తాం? పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారా లేదా అని చూడమా? అలాగే ఈ రాజుగారు కూడా పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారా లేదా అని అలాగా చూసుకుంటూ వస్తున్నాడు. చూసుకుంటూ వస్తుంటే ఈ రాజుగారు ఇచ్చిన వస్త్రం లేకుండా ఉన్నాడంట. ఇప్పుడు పెండ్లి వస్త్రము లేదు, పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒక్కనిని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేకుండా, ఇన్విటేషన్ లేకుండా, హల్లెలూయా, ఇన్విటేషన్ లేకుండా ఎట్టొచ్చావు నువ్వు అని అడుగగా, మరేం చేస్తాడు? ఎలాగో తప్పించుకుని వచ్చాను నేను, ఆకలి అయిపోయి వెనకాల వంటశాలలోంచి వచ్చేసాను. ఆ మరియమ్మ గారు కూడా కనపడకుండా. హల్లెలూయా. అంతటా రాజు వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసివేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటా వస్త్రం? ఈ గడియ వర్తమానమే ఆ పెండ్లి వస్త్రమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గడియ వర్తమానమే పెండ్లి వస్త్రమై ఉన్నది. ఈ గడియ వర్తమానం లేకుండా అక్కడికి పోయావా, కాళ్ళు చేతులు కట్టి చీకటి కొట్లో పడేస్తారు. అంటే ఈ వర్తమానం అంటే అంత తేలిగ్గా ఉందా నీకు? ఈ గడియ వర్తమానమే పెండ్లి వస్త్రమై ఉన్నది. అది స్వయంగా రాజు దగ్గర నుంచి వచ్చిన పెండ్లి వస్త్రం అంట. ఆయన పంపించిన వస్త్రం అంట. ప్రవక్త అన్నాడు, ఇది నాది కాదు, ఇది నా ప్రభు పంపించిన వర్తమానం. చెప్పాడా? ఈ వర్తమానమే మన ప్రశస్త వస్త్రమై ఉన్నది. అదే పెండ్లి వస్త్రమై ఉన్నది. ఆ వస్త్రము ధరించి వెళ్ళినటువంటి వారికి అక్కడ పెండ్లి విందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి ఏర్పరచబడిన వారు లిస్టులో నీవు ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అన్నాడు, ఈ గడియ వర్తమానమే పెండ్లి వస్త్రం, అదే పరిశుద్ధాత్మ. ఈ గడియ వర్తమానమే పునరుద్ధానము తీసుకొస్తుంది. ఈ గడియ వర్తమానమే దైవిక స్వస్థతను తీసుకొస్తుంది. ఈ గడియ వర్తమానమే దైవిక ప్రేమ అయి ఉన్నది. ఈ గడియ వర్తమానమే నిత్య జీవమై ఉన్నది. ఈ గడియ వర్తమానమే నీ యొక్క శరీరాన్ని పునరుద్ధరించేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీవు చేసే ప్రార్థన నీలో ఉన్న దేవునికి కాబట్టే నీ మనసులో ప్రార్థన చేసినా నీ మనవి దేవుడు ఆలకిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు గట్టిగా అరవక్కర్లా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు గట్టిగా అరవక్కర్లా. అరవకుండా నీ మనసులో చేసినా నీ ప్రార్థన ఆలకిస్తున్నాడంటే నీ దేవుడు ఎక్కడున్నాడు? జాగ్రత్త గమనించండి. నీ దేవుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. నువ్వు అరవకపోయినా, వినపడేలా గట్టిగా చేయకపోయినా, నీ మనసులో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థనకు జవాబు వస్తుందంటే అర్థం ఏంటి? నీలో దేవుడు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ మదిలో ఉన్న దేవుడు, నీ మనసులో ఉన్న దేవుడు, నీ శరీరంలో నివసిస్తున్న దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు.
గట్టిగా పెట్టకర్లా. ఎందుకంటే ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టును, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండునట్లు ఆయన చేతులు కొరచ కాలేదు. ఆయన నీలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు మనసులో ప్రార్థన చేసుకున్న ఆయన వినపడుతుందంట. దూరంగా లేడు కదా, పక్కన ఉన్నవాడికి వినపడుతుంది, నీలో ఉన్నవాడికి ఇంకా బాగా వినపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడిన వారే గొర్రెపిల్ల పెండ్లి విందుకు అర్హులు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవులారా, ఆయన అనేక రీతులుగా ఉపమానములు అనేవి అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆఖరిగా ఇప్పుడు రండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 12 నుంచి చదువుదామా. పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు, అమ్మాయి ఇది జాగ్రత్తగానండి, ఇది జాగ్రత్తగా వినండి. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు పిలవద్దు అన్నాడా, పిలువమన్నాడా? ఇప్పుడు చెప్పండి, ప్రేమింది ఎవరికి? ప్రేమ విందు ఎవరికి చెప్పండి? ప్రేమ విందు ఏర్పాటు చేయవలసింది ఎవరికి? స్నేహితులుగా, బంధువులుగా, దగ్గరోళ్ళుగా, అక్కోళ్ళుగా, అన్నయ్యోళ్ళుగా, పాస్టర్లుగా, పెద్ద పెద్దోళ్ళుగా, డబ్బున్న వాళ్ళుగా, ఎవరికి ప్రేమ విందు? చదవండి ఆ మాటలు. మళ్ళీ 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 పైకి వెళ్ళండి, మళ్ళీ పైకి. నీవు పగటి విందైనను అంటే భోజనాలు పొద్దున పెట్టుకున్నా, సాయంత్రం విందు పెట్టుకున్నా, నీ స్నేహితులనైనను, నీ సహోదరులైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను. కానీ మనం చేసేది అదే. జాగ్రత్తగా వినండి. మనం ప్రాముఖ్యంగా మనం భోజనాలు పెట్టుకుంటే ఎవరిని పిలుస్తాం చెప్పండి? అంతే కదా. సర్వసాధారణంగా మనం అందరం భోజనాలు పెట్టుకుంటే మనం సర్వసాధారణంగా చేసే పని ఏంటంటే స్నేహితులను పిలుస్తాం, బంధువులు పిలుస్తాం, అవునా కదా? బంధువులు పిలుస్తాం, ఇంకా ధనవంతులైనటువంటి స్టేటస్ కలిగిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళని పిలుస్తాం కదా, గౌరవం కోసం వాళ్ళని పిలుస్తాం మనం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళని పిలవద్దు, వారిని పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు, వారు నిన్ను మరలా పిలుస్తారు. సుబ్బారావు మన భోజనాలు చెప్పాడు మనకి, కాబట్టి మనం వచ్చే నెలలో మనం కూడా భోజనాలు ఏర్పాటు చేసి మనం మటన్ వేయాలి ఈసారి. వాళ్ళు చికెన్ వేసి పెట్టాడు కాబట్టి మనం మటన్ వేసి పెడదాం. మన స్టేటస్, మన గౌరవం ఏంటో చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నీకు తిరిగి ప్రత్యుపకారం చేస్తారు. శాస్త్రం ఉంది కదా, అట్టెట్టు నమ్మకంట. ఎంత అట్టుంబావా, అట్టెట్టు నమ్మక అట్టున్నారా? మరి లేకపోతే ఏమంటుంది? పెట్టిందిలే అంటది. అందుకే ఇక్కడ అగ్గర పిలిచినప్పుడు అక్కడ ఏమని చెప్తున్నాడంటే, పిల్లరా, నువ్వు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని పిలు. ఎందుకంటే వాళ్ళు తిని వెళ్ళేటప్పుడు నిన్ను దీవించి వెళ్తారు. కానీ మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ వీళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. ఎరా వెళ్తున్నాను, మరి నేను వచ్చిన నెలలో మేము కూడా భోజనాలు పెట్టుకుంటే మరి నువ్వు తప్పనిసరిగా రావాలి అనరామ్మా. మనం పెట్టాం కాబట్టి వాళ్ళు ఏమంటారు? క్రిస్మస్కి వచ్చాం, ఇప్పుడు సంక్రాంతి ఏంటది జనవరి 1 పిలిచాం. మనం జనవరి 1 మనం ఏం చేసాం? పిలిచాం, భోజనాలకు వచ్చారు, అందరూ భోజనం చేశారు. ఇప్పుడు వాళ్ళు వెళ్తా రా ఎంకనా
మరి నేను సంక్రాంతికి భోజనాలు పెట్టుకుంటున్నారా మా ఇంట్లోను, మరి నువ్వు కూడా రావాలే అనరా? వెళ్ళకపోతే ఏమంటారు? ఎరా మేము వచ్చి మీ దగ్గర తింటలేదా, మీరు మా దగ్గర వచ్చేది ఏమైపోయింది? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రత్యుపకారం చేస్తారు వాళ్ళు. నువ్వు పెట్టిన దానికి మళ్ళా పెట్టేస్తున్నారు. కాబట్టి దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. కానీ నీకు ప్రయోజనం కలగాలంటే ఎవరిని పిలవాలంట ఆ భోజనానికి? నువ్వు విందు ఏర్పాటు చేసినప్పుడు ప్రేమ విందు, అది ప్రేమ విందు అనమాట. ఏ విందమ్మా? మనం ఏర్పాటు చేసుకున్న విందు ఫీజు విందు, మనం డబ్బులు కట్టుకుని మనమే తింటున్నాం. కాబట్టి లవ్ ఫీస్ట్ అంటే నిజమైనటువంటి ప్రేమ విందు ఏంటంటే, ఎవరిని పిలవాలంటే నిజమైన ప్రేమ విందుకి బేదలను పిలవండి, అంగహీనులను పిలవండి, కుంటివాళ్ళని పిలవండి, గుడ్డివాళ్ళని పిలవండి. ఎందుకంటే వారు నీకు తిరిగి కనీసం ఒక పూట భోజనం పెట్టలేరు వాళ్ళు మళ్ళీ నీకు. ఎందుకంటే వారికి ఏమీ లేదు గనుక, వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవు. నువ్వు పెట్టావంటే నువ్వు వాళ్ళకి తిరిగి మళ్ళీ నీకు పెట్టేవాళ్ళు కాదు కనుక, నువ్వు పెట్టిన దానికి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. అందుకే అంటున్నాడు, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. కనుక మనం విందు ఏర్పాటు చేసినప్పుడు ఎవరిని పిలవాలంటే బేదలను పిలవాలి. ప్రేమ విందు ఏర్పాటు చేసినప్పుడు బేదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని పిలిచి వాళ్ళకి మనం ఏం చేయాలి? విందు ఏర్పాటు చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవులారా, ఇంకా కొంచెం మీకు ఆ విషయాలు కొన్ని చెప్పేసి ముగిస్తాను. చూడండి, 9వ వాక్యం చూడండి. 9వ వాక్యం 14:9. 7వ వాక్యం చదువు. 7వ వాక్యం, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకుంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. నిన్నెవరైనా నువ్వు పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చోవద్దు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగానండి. పెళ్ళికి పిలిచినప్పుడు ఎదరేమేస్తారో, ఎదరేమేస్తారమ్మా? సోఫా సెట్లు లాంటివి వేస్తారు కదా, స్టీలు వేస్తారు కదా మెదర. నిన్నెవరైనా పెళ్ళికి పిలిచినప్పుడు నేనమ్మా తగుదునంటే వెళ్ళిపోయి వాటిల్లో కూర్చోవద్దు అంటున్నాడు యేసుబాబు. మరి ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను. మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే అలాగే వెళ్ళిపోయి ముందు కూర్చుంటారు. ఈ లోపల ఏమవుతుంది? ఆ ప్రభువే చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. అసలైన వాళ్ళు వస్తారంట. నీకంటే గనుడు, నీకు 1 ఎకరం ఉందనుకో, ఆ 2 ఎకరాలు ఉన్నవాడు వస్తే అమ్మా కూర్చో లేగమ్మా ఆ కూర్చో, వెనకాల కుర్చీలు ఉన్నాయి. జరగట్లేదా? పెండ్లిలో జరగట్లేదా? ఏం మరి మీకు జరగట్లేదేమో. నేను ఎవరినో పాస్టర్ని తెలియక గురుగారు కొత్త వెనక కూర్చోండి అన్నాడు. రాజకీయ నాయకుడిని తీసుకొచ్చేమో అందులో కూర్చోబెట్టాడు. అవ్వ సిగ్గేసిందరే, నేను ఎవరినో నీకు తెలియదు, అయినా పర్లేదు, నా ప్రభు ముందే చెప్పాడు, సిగ్గులేక వెళ్ళి అతను కూర్చోకురా, నాకు సిగ్గులేక వచ్చి అతను కూర్చున్నాను, నాదే తప్పురా అని వెనకాల కుర్చీలో కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. ఆ ఫంక్షన్కి పిలిచిన ఆయన వచ్చి, అయ్యబాబు అయ్యగారు ఎక్కడ కూర్చున్నారేంటన్న. మరి ఏం చేయండి రావటం నేను వచ్చి అందులోనే కూర్చున్నాను, నన్ను తీసుకెళ్ళి అందులో కూర్చోమన్నారు. ఆ రాజకీయ నాయకులు అందరూ వచ్చేమో నేను కూర్చున్న దాంట్లో కూర్చున్నారు అన్నాను. అయ్యి బాబు ఎంత పని చేశారు అయ్యగారు, క్షమించండి. హల్లెలూయా. నాకు తెలియక నేనేమి వెళ్ళిపోయి ముందు కూర్చున్నాను. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవరైనా విందుకు పిలిచినప్పుడు, పెండ్లి విందుకు పిలిచినప్పుడు వెళ్ళిపోయి స్టీల్ కుర్చీలో కూర్చోకండి, ప్లాస్టిక్ కుర్చీలోనే కూర్చోండి. ఎప్పుడైనా దయచేసి పెళ్ళికొడుకు తండ్రి తల్లిదండ్రులు వచ్చి, అయ్యా ఇక్కడ కూర్చున్నారండి బాబు, రండి స్టీల్ కుర్చీలో కూర్చోండి అని బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెడితే తప్ప ప్లాస్టిక్ కుర్చీలోనే అతుకుపోండి అంతే. దేవునికి స్తోత్రం. మరి నేను చెప్పేది కదమ్మా, యేసుబాబు చెప్పేది, ఆయనే చెప్తున్నాడు కదమ్మా. మరి ఆయన చెప్పేది అగ్రపీఠం కోరుకోవద్దు అంటున్నాడు, స్టీల్ కుర్చీలు వద్దు అంటున్నాడు. అంచేత మనం ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోండి అంటున్నాడు. ఇక చదవండి అన్నమాట. నిన్నెవరైనాను
పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీట మీద కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని, అది నిన్ను పిలిచినోడు అతన్ని పిలిచినోడు, నిన్ను అతనే పిలిచాడు పెళ్ళికి రమ్మని, అతన్నే పిలిచినోడు ఇతనే వచ్చి ఏమంటాడో, కొంచెం వెనక్కి కూర్చో బాబా, ఇతనికి చోటి అంటాడు. అప్పుడు సిగ్గుపడాలంట. తలపూట ఏంటమ్మా, కడపటి చోట ఏమో తలపూట అంటున్నారేమో. మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ వెనక కడపటి చోటుకే మళ్ళీ వెళ్ళిపోయి కూర్చోవాల్సి వస్తుంది. అసలు ఆ కూర్చునిదేదో ముందే వెనకాల కూర్చుంటే అసలు గొడవే ఉండదు కదా. నేను అందుకే ఎప్పుడు కూడా ఇలాగ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే బాగా వెనకాల కూర్చోడానికి ఏ గొడవ ఉండదు. దేవునికి స్తోత్రం కలిగా. అలాగని చెప్పి అందరూ వెళ్ళిపోయి వెనకాల కూర్చోకుండా మొత్తం ఎదరు కుర్చీలు ఖాళీ అయిపోతాయి. మళ్ళీ అదొక ఇది. ఇక్కడేమంటున్నాడు త్వరగా, అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటుకు వెళ్ళు. అదనమాట. అమ్మోయ్ పెళ్ళికి వెళ్ళే పిల్లలారా, పెద్దలారా, తల్లులారా, తండ్రులారా, బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట మనవి చేసేది ఏంటంటే, మిమ్మల్ని పిలిచిన వారు వచ్చి మిమ్మల్ని బలవంతం చేసి అగ్రపీట మీద కూర్చోబెట్టే వరకు మీరు చిన్నపీటల మీదే కూర్చోండి. అర్థమైందా? చిన్న చిన్న పీటల మీద వెనకాల వెళ్ళి కూర్చోండి. మిమ్మల్ని పిలిచిన వాడు వచ్చి మీ దగ్గరకు వచ్చి, అయ్యా ఎక్కడ కూర్చున్నావేంటయ్యా, నువ్వు అసలు కూర్చోవలసింది అక్కడ కదా అని చెప్పి మనల్ని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టేదాకా కిందే కూర్చోండి అంటున్నాడు ప్రభు. ఇది దేవుని పిల్లలుగా మనం అందరము నేర్చుకోవలసింది, పాటించవలసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏం చేస్తాం, ఇప్పుడు అందరూ ఖాళీ అయ్యేదాకా వెళ్దామంటే కుర్చీలు ఖాళీ అవ్వట్లేదు. ఖాళీ అయిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఎంతసేపు చూసినా ఖాళీ అవ్వట్లేదు. ఇంకా డానియేలు ఓపు బట్టి ఏం చేస్తున్నాడు, అయ్యగారు ఎందుకు మీకు నేను సీట్ చూసేస్తాను రండి అని వెళ్ళిపోయి కుర్చీ అట్టుకుని అలాడేసి మా అయ్యగారి సీటు, మా అయ్యగారి సీటు, మా అయ్యగారి సీట్ అని నాకు సీట్ ఏర్పాటు చేసేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగా. కాబట్టి ప్రియమైనటువంటిది ఏమిటిలారా, ఇక్కడ వాళ్ళు పిలిచే వరకు అంటున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగన నువ్వు పోయి కడపడి చోటును కూర్చుండు. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. ఆమేన్. అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు అదనమాట. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనము ఎంత కాస్ట్లీ వస్త్రాలు ధరించినా, ఎంత గొప్ప పెండ్లి విందుకు వెళ్ళినా, ఎక్కడ కూర్చోవాలంటే వెనకాల సీట్లోకి వెళ్ళి కూర్చోవాలే తప్ప ఎదరేసిన స్టీల్ కుర్చీల్లో కూర్చోకూడదు. అప్పుడు ఒకవేళ నిన్ను పెళ్లికి పిలిచిన పెద్దలు ఎవరైనా వచ్చి, అయ్యా మీరు ఎక్కడ కూర్చున్నారేంటి, మీరు ఆ స్టీల్ కుర్చీలో కూర్చోవలసిన వాళ్ళు కదా అని అతడు బలవంతంగా తీసుకెళ్ళి నిన్ను అక్కడ కూర్చోబెట్టినప్పుడు అప్పుడు నీకు ఘనత కలుగుతుంది తప్ప, నీ అంతటా నువ్వు వెళ్ళిపోయి నువ్వు కుర్చీలో కూర్చుంటే నీకంటే గొప్పడు వచ్చి నేను లెగ్గట్టేళ్ళు తీసుకెళ్ళి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెడతాడు. కాబట్టి ముందే నువ్వేం చేయాలా, తగ్గించుకొని, ముందు మనమే తగ్గించుకొని ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంటే అప్పుడు నిన్ను దేవుడు హెచ్చించి ఆ పెళ్లి కొడుకు తండ్రిలోనో తల్లిలోనో ప్రేరేపణ కలిగించి, అయ్యో మన వాళ్ళందరూ ఎక్కడున్నారండి ఎత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి అని చెప్పి నిన్ను హెచ్చిస్తాడు. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ప్రేమ విందు అనేది ఎవరికి ఏర్పాటు చేయాలి? చేద్దామా? మీ అందరు ఇచ్చిన డబ్బులు ఇంకా మిగిలినాయి. 1,26,000 వచ్చినాయి. ఎంత ప్రేమ విందుకి కానుక మన సంఘం తరపున మీ అందరు ఇచ్చిన కానుకలు 1,26,000 వచ్చినాయి. సుమారుగా నిన్న కూరగాయలకి ఇవ్వగా 36,000 35,000 మిగిలినాయి. ఇప్పుడు వాటిని ఏం చేస్తామంటే మనమందరము కూడా ప్రేమ మీద ఏర్పాటు చేసి
కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, బేదోళ్ళని, నడ్డోళ్ళని మొత్తం అందరం తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టేద్దామా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు మీ పని ఏంటంటే పాలకొల్లు వెళ్ళటం, ఎక్కడెక్కడ బేదలు ఉన్నారో కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు ఉంటే కారులో వేసుకొచ్చేయండి. నిజమే, అలకోలం కాదు, ఇది చేసి చూడాలి. మనం వాక్యం నెరవేర్చాలి. మీరు వెళ్ళటం లాక్కొచ్చేయండి. నడిచి వాళ్ళు ఉంటే బండి మీద ఎక్కించుకొచ్చేయండి. నడవలేని వాళ్ళు ఉంటే ఆటోలో వేసుకెళ్ళిపోయి తీసుకొచ్చేయండి. ఒకరోజు ప్రేమ విందు, నిజమైన ప్రేమ విందు ఇది చేస్తేనే మన సంఘానికి ప్రతిఫలం కలుగుతుంది. అంతేకాని మనం డబ్బులు ఇచ్చి మనం తినేసి వెళ్ళిపోతే ఏమాత్రం ఉపయోగం ఉండదు. నిజమైన ప్రేమ విందు ఏర్పాటు చేద్దాం. తప్పకుండా దేవుడు మన సంఘాన్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. వెళ్ళేటప్పుడు మీకు పలహారం ఉంది, తీసుకుని వెళ్ళండి. సాయంకాలం 7 గంటలకే ప్రార్థన ఉన్నది. సాయంకాలం 7 గంటలకే ప్రార్థన ఉంది ఇర్మియా గారి ఇంటి దగ్గర. అందరూ కూడా వచ్చి దేవుని దీవెనలు పొందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరూ కూడా లేచి నిలబండి. ఉందా పాడు. హల్లెలూయా. ఒక పల్లవి ఒక చరణం పాడుతుండగా, ఇదిగో జీవనకి, ఇదిగో మైకి జీవనకి, ఒక పల్లవి ఒక చరణం పాడుతూ ఉండగా ముగింపు ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. హల్లెలూయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావే. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావే. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. గమ్యమిలేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యములేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత
ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగల మాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపామయుడా యేసునికి వందనాలు అయ్యా. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల మొదటి పునరుద్ధాన దినమందు ప్రభా మీరు మమ్మలను ప్రవేశపెట్టినందులకే మీకు ఎంతో లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా మరి పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్లో, అన్ని విషయాల్లో కూడా ప్రభా మరి మాకు తోడుగా ఉన్నారయ్యా. అసలు పెండ్లి విందు అంటే ఏంటో నాయన, మరి ఆ యొక్క గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎలాగ ధన్యులయ్యారో, ఎన్ని రకాల విందులు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ప్రభా మరి మేము వివరిస్తూ నిజమైన ప్రేమ విందు ఏంటో కాదు కానీ అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, బేదలను పిలువనంపించి వారికి చేసేదే నిజమైన ప్రేమ విందని ప్రభా మా కన్నులు తెరిచారయ్యా. కాబట్టి మేము తప్పకుండా ఈ రోజునైనా మా స్నేహితులను కాదు కానీ, మా బంధువులను కాదు కానీ, మా యొక్క నాయన మరి ఇరుగు పొరుగు వారిని కాదు కానీ, మరి నిజంగా మేము ఈసారి బేదలను పిలవడానికి ప్రభా మాకు సహాయం చేయండి. ఎందుకంటే వారు తిరిగి ప్రత్యుపకారం చేయలేరు కనుక, ఆ ప్రత్యుపకారము మీ యొద్ద నుండి వస్తుంది కనుక మేము ఆ విధంగా చేయడానికి సహాయం చేయండి. ఎంతోమంది బిడ్డలు ప్రేమ విందుకి డబ్బులు ఇచ్చారు ప్రభా. తప్పనిసరిగా మిగిలింది, చాలా మిగిలింది. కాబట్టి దానితోనైనా సరే మరి మేము ప్రేమ విందు చేయడానికి, నిజమైన ప్రేమ విందు చేయడానికి, నీవు చెప్పిన ప్రేమ విందు చేయడానికి, నీ వాక్యాన్ని నెరవేర్చే ప్రేమ విందు చేయడానికి సహాయం చేయండి ప్రభా. దేవానికి వందనాలు. ఇదిగో నిశ్చయముగా మరి యొక్క మధ్యాహ్నకాల సమయంలో చేరువచ్చిన బిడ్డలను దీవించండి నాయన. ఇక్కడ ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను, కన్యకలను, వృద్ధులను, చిన్న బిడ్డలను అందరినీ మీరు దీవించండి. సువార్తమ్మ గారి యొక్క కుటుంబానికి వాదార్పు, ఆదరణ, ధైర్యం, నిరీక్షణ దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా నిశ్చయముగా చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, బలపరచండి నాయన. నీకు స్తోత్రాలు. మరి ఇదిగో ప్రభు, ఎవరైతే గర్భఫలాలు లేవో వారికి గర్భఫలాలు దయచేయండి నాయన. ఎవరికైతే వివాహాలు కాలేదో వారి ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు కనుక వివాహాల విషయాల్లో యోగ్యమైన సంబంధాలు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా మరి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వారిని కూడా దీవించండి. కుటుంబంలో ఎవరైతే నెమ్మది లేదో, సమాధానం లేదో వారికి సమాధానం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఎంతోమంది సిస్టర్స్, ఎంతోమంది బ్రదర్సు వారి కుటుంబాల్లో నెమ్మది లేక నాన్న కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు ప్రభా. మేము కూడా చూస్తూ ఉన్నాం, దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రార్థన ఆలకించి నాయన సమాధాన పరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తాం ప్రభా. కృప చూపించండి. ఈ 2025లో నాయన మాకు మీరు వాగ్దానం చేశారు, నూతన క్రియ చేస్తానని, నూతన స్వభావం ఇస్తానని, నూతన హృదయాన్ని ఇస్తానని, మాంసపు గుండెను పెడతానని ఎన్నో వాగ్దానాలు చేస్తావు ప్రభా. ఆ వాగ్దానాలన్నీ మా ఎడలో నెరవేర్చండి. ఈ లైవ్లో యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి సహోదరులు అందరినీ మీరు దీవించండి. విదేశాల్లో ఉన్న మా ప్రస్తుత సహోదరులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని పేరు పేరు మీరు దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు. మరి చిక్కాల పుష్పలత కొరకు నాయన మరి ప్రార్థన చేయగా మీరు కార్యం చేశారు, అక్కం వేయటానికి సహాయం చేశారు, వందనాలు. అలాగే నాయన మరి ఇదిగో ప్రభు ఆ యొక్క బూసి నాయన మరి ఇదిగో ప్రభు మేరీ మాత కొరకు కూడా ప్రార్థన చేయగా మరి ఆ బిడ్డ విషయంలో కూడా కృప చూపించండి. ఆమె కొంచెం పని ఒత్తిడిగా ఉంటుందని చెప్పారు, సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. నిశ్చయంగా బలపరచండి. ఇంకా ఎవరైతే ప్రభా ప్రార్థన అవస్థలు కోరారో మరి ఆ యొక్క మరి ఆ దయమని కూడా విజయమణిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఇళ్ళ విజయమణి ఆ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డకి ఇంకా పని దొరకలేదు, ఆఫీస్లో ఉన్నదని చెప్పారు, సహాయం చేయండి ప్రభా. అలాగే తబితని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఇల్లు ఇచ్చినందుకు వందనాలు. మంచిగా పని చేసుకుని శక్తిని దయచేయండి. వారి కుటుంబంలో అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. నీకు స్తుతులు అర్పిస్తున్నాము నాయన.
నాయన మరి లక్ష్మి అనే సహోదరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం నాయన. మరి తనకి ఒక 8 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పింది, ప్రార్థన చేయమని అడిగింది ప్రభా. ఆ సహోదరి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. అప్పుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబాలందరిని ఒక్కొక్కరిని పేరు పేరు మీరు దీవించండి, ఆశ్రయించి మీరు బలపరచండి. ఈ సంఘాన్ని నాయన మీరు నానాటికి అభివృద్ధిలోకి తీసుకునండి. ఈ 2025లో ప్రభా అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య జరుగును గాక. ఇక్కడి నుంచి అనేక మంది బిడ్డలు నాయన దైవ సేవకులు అవుదురుగాక. అనేక మందిని పరిచర్లు వాడబడుదురుగాక. కృప చూపించండి. సంఘ పెద్దలు నాయన కొత్తగా వచ్చారు, వారికి కూడా తెలివినిచ్చి జ్ఞానం ఇచ్చి మంచిగా ప్రభా ఆ సేవలు వాడబడ్డానికి సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని అయా నీ కృపలో భద్రపరచండి. ఈరోజు నాయన మరి పలహారం ఏర్పాటు చేసిన రాకేష్ని దీవించండి, ఆశీర్వించి మీరు బలపరచమని, రాకడ సిద్ధపరచమని. ఈ రాత్రి జరిగే కూడిక దీవెనకరంగా జరిగించండి. బుధవారం పగలు రాత్రి జరిగే కూడికలు అద్భుతంగా జరిగించండి. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప దీవెన సంధి సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ మొదటి పునరుద్ధానంలో పాలుపంపులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడు నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని